యూట్యూబర్ ప్రశ్న రావణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేన నాయకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు ఉన్నారు. సార్, ప్రశ్న రావణ్ మీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే జనసేన నాయకులు కార్యకర్తలు చాలా ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా దుర్మార్గపు సంఘటన అది. అంటే గతం నుంచి కూడా చూసుకుంటే ఏదైతే రావణ్ ఉన్నాడో అతను ఒక యూట్యూబ్ని నడుపుకుంటూ అంటే వివిధ రకాలైనటువంటి భాషలతో అంటే ప్రత్యేకంగా హిందూ సామాజిక వర్గం అన్నది హిందూ సామాజిక వర్గం కించపరిచే విధంగా కూడా అతను మాట్లాడే విధానం చాలా సందర్భాల్లో కూడా యూట్యూబ్లో కూడా చూశారు. ఓపెన్గానే ప్రతి ఒక్కరిని అతను మాట్లాడే విధానం కూడా ఇప్పుడు వయసుకు సంబంధం ఉండదు. ఇవాళ గౌరవం పదవులకు కూడా ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా అంటే వివిధ రకాలైన భాషలతో మాట్లాడే విధంగా కూడా రావడం చాలా దుర్మార్గం. ఏంటంటే వీళ్ళు గతం నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా పెయిడ్ ఆర్టికల్గా ఉంటూ వారికి అనుకూలంగానే వీళ్ళందరూ చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి ఈరోజు చట్టం చూడండి, అతనిపై కేసులు పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మేము మాట్లాడామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారని చెప్పి ఈ సందర్భంలో నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున ఉన్న పరిస్థితులు, ఆ రోజు ప్రభుత్వం ద్వారా ప్రజలు నష్టపోయి ఉన్నారు. ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా కూడా ఆ రోజు మాట్లాడే సందర్భం. మరి గతంలో వైఎస్ఆర్ నాయకులు కూడా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వివిధ రకాలైనటువంటి దోషణలు చేయడం, మరి వారి కుటుంబ సభ్యులు కూడా వివిధ రకాలుగా మాట్లాడడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంతే తప్ప కానీ ప్రజల కోసం మాట్లాడారైనా ఇవాళ జనసేన పార్టీ కోసం మాట్లాడుకున్న సందర్భం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే రావణ్ ఆ వైఎస్ఆర్కి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడే పెయిడ్ ఆర్టికల్ ద్వారా మాట్లాడుతున్నాడు తప్ప కానీ ఎక్కడా కూడా ఏది నిజం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే చాలా దుర్మార్గపు ఆలోచన వాళ్ళు మాట్లాడే విధానాన్ని. రావణ్, అంబటి రాంబాబు, పేరు నాని వీరిద్దరు కూడా వెనకేసుకొస్తున్నారు. దీనిపై ఏం చెప్పండి? అదే చెప్తున్నాను కదా మీకు, వైఎస్ఆర్ నాయకులు సహకారంతో పెయిడ్ ఆర్టికల్గా ఉండి అతను మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళ చట్టం చూడండి, తన పని తను చేసుకుంటూ ఉండదు. ఎవరిని కూడా క్షమించడానికి తను గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ నాయకులు వివిధ రకాలుగా మాట్లాడినా భరించాం. మరి ఈరోజు కూడా కొంత భరిస్తున్నాం, కానీ దానికి సహనం ఉంటుంది. వాళ్ళ ఇష్టానుసారంగా అదే రీతిలో కనుక మాట్లాడుతున్నారు కాబట్టి దాని చట్టం తన పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఏ రకంగా ఉంటారు? మేము వైఎస్ఆర్ నాయకులకు కానీ అదేవిధంగా రావణకు కానీ జడశ్రావణ్ కానీ ఒకటే తెలియజేస్తున్నాను నేను, మీరు అనవసరంగా మా నాయకుడి మీద నోటు పాడేసుకుంటే ఏదైతే రావణకు పెట్టిన పరిస్థితి కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ ఉన్నటువంటి నాయకులు కూడా గతే పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అంటే మాట్లాడండి, మీరు ఏదైనా ప్రజల సమస్యల కోసం మాట్లాడండి, ఏదైనా పాలసీల కోసం మాట్లాడండి, డెవలప్మెంట్ కోసం మాట్లాడండి, యువత ఉద్యోగాల కోసం మాట్లాడండి. అంతే తప్ప కానీ మీరేదో ఒక రౌడీల కోసం సమాజంలో మతాలను కించపరిచే నాయకులు వెనక్కేసుకు రావడం, అదేవిధంగా మర్డర్లు చేసేవాళ్ళని, రేపులు చేసేవాళ్ళని వెనక్కేసుకు రావడం, అంటే ఇలాంటి వరడే మీరు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ నాయకులు తెలియజేస్తున్నాను. వాళ్ళు మీ సహకారంతో మీ ద్వారా పెయిడ్ ఆర్టిస్టులుగా ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు మా నాయకుడి కోసం మాట్లాడుతున్నారు. మీరు ఒక బహిరంగ సభల్లోనే 4 కోసం లేదా వివిధ రకాలైన మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. మేము ప్రజల కోసం నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. మా నాయకులు మాకు ఒక మాట్లాడే సందర్భంలో ఒక హద్దు ఉంది, మాకు హద్దు లిమిట్స్లో ఉండి మేము ఎదురుకెళ్తున్నాం తప్ప కానీ మీరు మాట్లాడే విధంగా మేము మాట్లాడదలుచుకోలేదు. దయచేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ నాయకులు కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే, మీరు ఇదే వరడి మీరు తీసుకొస్తే కనుక తప్పనిసరిగా తగిన గుణపాఠం ప్రతి ఒక్క వైఎస్ఆర్ నాయకులకు కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. మీరు అవసరమైతే అసెంబ్లీకి రండి, మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అందరూ కూడా ఇవాళ ప్రజలు అక్కడ ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మాజీ ముఖ్యమంత్రితో సహా వైఎస్ఆర్లో డిబేట్ చేసుకుందాం రండి, ప్రజల సమస్యల కోసం మాట్లాడుకుందాం. మీరు అంతే తప్ప కానీ ఒక ఇండస్ట్రీ పాలసీ కోసం మాట్లాడండి, వాటి కోసం ఎక్కడ మాట్లాడరు మీరు. గతంలో ఏదైతే అమరావతి ఆ రోజు రాజధాని లేకుండా చేస్తారు మీరు, ఈరోజు కూటమి ద్వారా
ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ అమరావతి శాశ్వత రాజధానిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి గతంలో 3 రాజధానులు అన్నావు, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మైండ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ 3 మావిగానని చెప్తున్నావు అంటే అది ఎంతవరకు సబబు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధితో సంక్షేమం కూడా కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్నాం. ఇది ఓర్వలేక అంటే మీరు కూడా ప్రజల్లో ఉండాలి అన్న ఆలోచన దురహంకారంతో మీరందరూ కూడా ఒక మంచి మార్గంలో రావాలి. మీరు ఎక్కడ మంచి చూడట్లేదు. మేము అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో అధికారులందరినీ కూడా మాకు ఇబ్బంది పెడతా అంటున్నారు. మీరు అధికారులు కాదు, నాయకులు కానీ. అది క్షమించరాని విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తారని తప్పనిసరిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరు మాట్లాడినా సరే మరి మా దగ్గర నుంచి వెళ్ళిన నాయకులు కానీ వివిధ రకాలైన మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడి గౌరవంగా మాట్లాడని చెప్పి ఈ సందర్భం విమర్శించండి, తప్పులేదు. మేమైనా పొరపాటు చేసినట్టు దాన్ని విమర్శించండి తప్ప, కానీ మీరు వ్యక్తిగత దోషాలకు వెళ్ళి మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఏదైతే రావణకు పట్టిందో అంత మించి ప్రతి ఒక్కడికి కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను కృష్ణా రావణ్ మాట్లాడే విధానం యావత్ భారతదేశం కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నాడు అతను. అంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగా, ప్రతి ఒక్కరిని దిగజార్చే విధంగా కూడా మాట్లాడుతూ చాలా బాధాకరమేస్తుంది. ఎందుకంటే ఆయన చూడండి, అరెస్ట్ అవుతూ మైనారిటీస్ కూడా, ముస్లిం సోదరులు కూడా మీరందరూ సహకరించాలని చెప్పి, అంటే మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా కూడా మరి వీరు అరాచకం ఏ రకంగా ముందుకెళ్తున్నారు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి దుర్మార్గపు వ్యక్తుల్ని కేసులు పెట్టడంతో కాదు, ఏ రకంగా మరి ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశం చూసుకుంటే కనుక మన హిందూ సమాజ వర్గం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కానీ, అదేవిధంగా మైనారిటీస్ కానీ ముగ్గురు సమానంగానే మన భారత సంస్కృతి ఉంది. తప్పనిసరిగా కుల మతాలను అన్నీ కూడా కలిసే విధంగానే మన భారతదేశ ప్రజలందరూ కూడా ప్రయాణం చేయాలి. మరి ఇలాంటి నాయకుల వల్ల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా మరి వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీటిని తప్పనిసరిగా అరికట్టవలసిన అవసరం ఇవాళ ప్రభుత్వంగా ఉంది. కాబట్టి తప్పనిసరి ఏదైతే ఇవాళ ఇతని మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా చట్టపరంగానే మేము కేసులు పెట్టగలిగాం. ఇవాళ దేశాన్ని కించపరిచే విధంగా, దేశంలో మతాల మధ్య గొడవలు పెట్టే విధంగానే ఇతని నడక ఉంది. కాబట్టి తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుంది. అదేవిధంగా ఏదైతే జడశ్రావణ్ అని అతను కూడా ఉన్నాడు, అతను కూడా ఏదో 4 కోస్తానంటాడు. వ్యక్తిగతంగా అతను ఒక డిప్యూటీ గౌరవ స్పీకర్ గారు 4 కోస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ, అదేవిధంగా వివిధ రకాలైన పదజాలంతో మాట్లాడుతున్నాం. చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారంలో లేదు, ఒక అధికారం లేదని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళి రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతలు నష్టం జరిగే విధంగా కూడా మరి ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రాంతాల మధ్య గతంలో చూసిన చిచ్చులు పెట్టారు అధికారులు ఉన్నప్పుడు, ఈ రోజున మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే అంబటి రాంబాబు కానీ, అదే అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ వారు ఏ రకంగా వారు సహకరిస్తున్నారో కూడా చూడండి. అలాంటి వ్యక్తులు కూడా సహకరిస్తున్నారు. మరి వైఎస్ఆర్ నాయకులు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మీరు ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రజలకి ఇబ్బంది కలిగించినా చట్టం తన పని తను చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రావణ్కి ప్రకాష్ రాజ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ అనేక మాటలు కించపరుస్తున్నారు. ఆయనకి మీరు ఇచ్చే కౌంటర్ అంటే ప్రకాష్ రాజ్ గారు అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ఆయనకు ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఒక సినీ యాక్టర్గా కూడా అందరూ గౌరవించారు. ఈ రోజున అతను మాట్లాడేది ఏదో ఒక మతాన్ని వెనక్కేసుకుంటూ వెనకబెట్టి మిగతా మతాలని కించపరిచే విధంగా కూడా అతను కూడా వ్యవహరిస్తున్నాడు. అది సరైనది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రకాష్ రాజ్ గారికి కూడా. అదేవిధంగా చట్టం ఏదైతే రావణ్ విషయంలో ఉందో ఈ విషయంలో తప్పనిసరిగా చట్టం తన పని చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు అతను. అంటే సమాజం అంటే గౌరవం లేదు, హిందువులంటే గౌరవం లేదు. మరి అలాంటి వ్యక్తిని తప్పనిసరిగా చట్టం అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్లో పెట్టారు. కాబట్టి అవసరమైతే మిగతా కేసులు కూడా పెట్టే విధంగా కూడా ఈ చట్టం ఉండాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను. నేను
ప్రశ్న రావణ్కి సంబంధించి తను మాట్లాడిన మాటల వెనుక తప్పనిసరిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది అంటున్నారు. అంతేకాకుండా రావణ్పై పెట్టిన కేసులు చట్టరీత్యా మాత్రమే పెట్టారని, రానున్న రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఏ వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడినా ఇటువంటి చర్యలు తప్పు అంటున్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కూడా తన హద్దులు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి తన హద్దుల్లో తాను ఉండాలని కూడా బొమ్మిడి నాయకర్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్ RTV నర్సాపురం నుంచి.